అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనిల్ ఐటీ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో లిస్ట్కి టపుల్కి మధ్య డిఫరెన్సెస్ చూసాం. ఈ వీడియోలో మనం కలెక్షన్లో ఉన్న అన్ని డేటా టైప్స్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సో ఇది మీకు సిస్టంలో చూపిస్తాను, చూడండి. మనం కలెక్షన్ డేటా టైప్స్ మధ్య డిఫరెన్సెస్ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను. అదేంటిదంటే సెట్కి ఫ్రోజన్ సెట్కి ఓన్లీ ఒక కీ డిఫరెన్స్ ఉంది. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సేమ్. ఎక్కడైతే కీ డిఫరెన్స్ ఉందో అక్కడ హైలైట్ చేస్తా. మిగతా ప్లేసెస్లో సెట్కు చెప్పిన పాయింట్స్ ఫ్రోజన్ సెట్కి కూడా అప్లికబుల్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ డేటా టైప్స్ని ఎలా క్రియేట్ చేస్తాం. లిస్ట్ని అయితే స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాం, టపుల్ని అయితే పెరాంథసిస్తో క్రియేట్ చేస్తాం, సెట్ టు డిక్షనరీని కర్లీ బ్రేసెస్ వాడి క్రియేట్ చేస్తాం. బట్ సెట్కి డిక్షనరీకి డిఫరెన్స్ వచ్చేసి సెట్లో ఓన్లీ వాల్యూస్ ఇస్తాం, డిక్షనరీలో కీ వాల్యూ రెండు ఇస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లిస్టు టపులు రెండు కూడా ఆర్డర్డ్. ఏ డేటా టైప్ అయినా ఆర్డర్డ్ అంటే ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిద్ది. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుందంటే అవి మెమరీలో కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవుతాయి, అంటే సీక్వెన్స్లో స్టోర్ అవుతాయి. లేకపోతే మనకి ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేయదు. ఎక్కడైతే మెమరీ కంటిన్యూస్గా అవైలబుల్ లేదో ఆ మెమరీ బ్లాక్స్లో స్టోర్ అవ్వదు. ఎక్కడైతే కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటుందో అక్కడ ఈ లిస్ట్ టపుల్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో అందుకనే మనకి లిస్ట్కి టపుల్కి ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే కనుక మీరు సెట్ టు డిక్షనరీ తీసుకుంటే రెండు కూడా అన్ఆర్డర్డ్, ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మెమరీలో అవి కంటిన్యూస్గా స్టోర్ చేయాలని రూల్ లేదు. సో సెట్ టు డిక్షనరీ వాల్యూస్ మెమరీలో కంటిన్యూస్గా స్టోర్ అవ్వవు. ఒకవేళ ఉంటే స్టోర్ అయింది, బట్ ఇన్ కేసు మెమరీ కంటిన్యూస్గా అవైలబుల్ లేకపోతే ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ స్టోర్ అవుతాయి, అంటే నాన్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఉంటే వెల్ అండ్ గుడ్, లేనప్పుడు మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ చేసుకుంటాయి. సో లిస్టు టపులు ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మనం 0, 1, 2, 3 అలా నెంబర్స్ వాడుకొని లిస్టు టపుల్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. సెట్ బేసికల్గా ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఆ వాల్యూస్ని రిట్రీవ్ చేయలేం. మీకు కావాలనుకున్న వాల్యూని అయితే సెట్లో రిట్రీవ్ చేయలేం. బట్ సెట్లో పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఫర్ లూప్ వాడి ఆ పర్టికులర్ వాల్యూ ఉందో లేదో ఇఫ్ కండిషన్ వాడి తెలుసుకోవచ్చు. బట్ మీకు కావాల్సిన వాల్యూ రిట్రీవ్ చేయడం అయితే సెట్లో జరగదు. అదే డిక్షనరీ అయితే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ కీ నేమ్ వాడి, అంటే బేసికల్గా లిస్ట్ టపుల్ వాడినప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ పాస్ చేస్తారు, డిక్షనరీకి అయితే కీ పాస్ చేసి వాల్యూని రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్టు, సెట్, డిక్షనరీ మూడు కూడా మ్యూటబుల్. అంటే క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ని చేంజ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ జరిగిద్ది. సో మనం కన్నా లిస్ట్ తీసుకుంటే మ్యూటబుల్, మనం ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అదే సెట్ అయితే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అదే డిక్షనరీ అయితే మనం వాల్యూస్ని అప్డేట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టపుల్ అనేది ఇమ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ కూడా ఇమ్యూటబుల్. ఈ రెండు కూడా క్రియేట్ చేసిన తర్వాత మనం వాల్యూస్ని చేంజ్ చేయలేము, కొత్తగా యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీకు సెట్ ఇమ్యూటబుల్ కావాలనుకున్నారనుకోండి, సెట్ క్రియేట్ చేసిన తర్వాత నాకు వాల్యూస్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఫ్రోజన్ సెట్కి వెళ్తారు, చేంజ్ అవ్వాలనుకుంటే నార్మల్ సెట్కి వెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో ఇచ్చే వాల్యూస్ మీకు మ్యూటబుల్ టైపు, ఇమ్యూటబుల్ టైప్ రెండు యాక్సెప్ట్ చేసిద్ది. సో బేసికల్గా ఏ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు. టపుల్లో కూడా మ్యూటబుల్, ఇమ్యూటబుల్ రెండు యాక్సెప్ట్ చేసిద్ది. బట్ సెట్, ఫ్రోజన్ సెట్లో మాత్రం వాల్యూస్ ఇమ్యూటబుల్ డేటా టైపే ఇవ్వాలి.
మ్యూటబుల్ ఇస్తే తీసుకోదు, ఎర్రర్ వస్తుంది, మనం ఆల్రెడీ ట్రై చేసాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందుకనే నెస్టెడ్ సెట్స్ సపోర్ట్ చేయవు. ఎందుకని? సెట్ అనేది మ్యూటబుల్, మీరు మళ్ళీ సెట్ వాల్యూగా మ్యూటబుల్ ఇస్తే తీసుకోదు, ఇమ్యూటబుల్ డేటా టైపే ఇవ్వాలి. మీకు చూపిస్తాను చూడండి. S1 ఈక్వల్ టు నేను 3.4 కామా సెట్ లోపల సెట్ రాస్తున్నా, ఎలా చేయదు. ఎందుకంటే సెట్ వాల్యూస్ షుడ్ బి ఆఫ్ టైప్ ఇమ్యూటబుల్. సో ఇదే చెప్తుంది టైప్ ఎర్రర్ అన్హాషబుల్ టైప్ సెట్. సో సెట్ అనేది అన్హాషబుల్ అంటే మ్యూటబుల్ అని మీనింగ్, హ్యాషబుల్ అంటే ఇమ్యూటబుల్ అని మీనింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకనే మనం నెస్టెడ్ సెట్స్ని క్రియేట్ చేయలేం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. సెట్ మ్యూటబుల్ అయినా కానీ సెట్లో ఇచ్చే వాల్యూస్ మాత్రం ఇమ్యూటబుల్. నెక్స్ట్ డిక్షనరీ కీస్ అనేవి ఇమ్యూటబుల్, బట్ వాల్యూస్గా మీరు ఏదైనా ఇవ్వచ్చు, మ్యూటబుల్ కానీ ఇమ్యూటబుల్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి లిస్ట్ టపుల్లో డూప్లికేట్ వాల్యూస్ని ఎలవ్ చేసిద్ది, సెట్లో మాత్రం ఎలవ్ చేయదు. మీరు ఎప్పుడైతే వాల్యూస్ డూప్లికేట్ ఇవ్వకూడదు అనుకుంటారో అప్పుడు సెట్కి వెళ్ళాలి. ఈవెన్ సెట్ ఫ్రోజన్ సెట్ రెండు సేమ్. సో మీకు ఎప్పుడైనా సరే డూప్లికేట్ వాల్యూస్ అవసరం లేనప్పుడు సెట్కి వెళ్ళండి. అదర్వైజ్ మిగతా డేటా టైప్స్ అన్నీ కూడా లిస్టు, టపులు, డిక్షనరీ అన్నీ కూడా మనకి డూప్లికేట్ వాల్యూస్ని ఎలవ్ చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిక్షనరీలో కీస్ డూప్లికేట్ ఎలవ్ చేయదు, బట్ వాల్యూస్ని మాత్రం ఎలవ్ చేసిద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా జనరల్గా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో మీరు జాగ్రత్తగా, మీకు ఇంతకుముందు చెప్పిన క్లాసెస్లోయే నేను జస్ట్ డిఫరెన్సెస్ కోసం అని హైలైట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి లిస్టు టపులు మెమరీ ఎఫిషియెంట్ కాదు కంపారిటివ్ సెట్ డిక్షనరీతో పోలిస్తే. ఎందుకంటే సపోజ్ నాకైనా కంటిన్యూస్ మెమరీ బ్లాక్స్ అవైలబుల్ లేకపోతే లిస్టు టపుల్ స్టోర్ చేసుకోలేం. అదే సెట్ డిక్షనరీస్, ఈవెన్ ఫ్రోజన్ సెట్ కూడా ఇవేంటంటే మనకు కంటిన్యూస్గా మెమరీ అవైలబుల్ లేకపోయినా మనం మెమరీలో వాల్యూస్ని, ఆ కీస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకని సెట్ టు డిక్షనరీ మెమరీ ఎఫిషియెంట్ కంపేర్ టు లిస్ట్ అండ్ టపుల్. సో నెక్స్ట్ లిస్ట్ టపుల్ సీక్వెన్స్లో స్టోర్ అవుతాయి కాబట్టి మెమరీలో వాల్యూస్ ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. బేసికల్గా సెట్లో వాల్యూస్ని మీరు యాక్సెస్ చేసుకోలేరు. డిక్షనరీలో అయితే కంపారిటివ్లీ లిస్ట్ టపుల్తో పోలిస్తే యాక్సెసింగ్ స్లోగా ఉంటుంది, ఎందుకంటే అవి డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అవుతాయి కాబట్టి. లాస్ట్ పాయింట్ వచ్చేసి మీకు లిస్టు, టపులు, సెట్ అన్నీ కూడా వాల్యూసే ఉంటుంది. సో ఆ వాల్యూస్ చూడంగానే మనకి ఏంటి అనేది అర్థం కాదు. దానికి మనం కీ యాడ్ చేసామనుకోండి, ఒక మీనింగ్ఫుల్ నేమ్ వస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఆ డేటా ఆర్ వాల్యూస్ ఈజీగా రీడ్ చేసి రిమెంబర్ చేసుకోవాలంటే కీ వాల్యూ ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ ద డేటా టు బి ఈజీ టు రీడ్ అండ్ రిమెంబర్, యూ గో ఫర్ డిక్షనరీ వేర్ వీ కెన్ గివ్ ది కీ అండ్ వాల్యూ. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్. బట్ కీ పాయింట్స్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటే ఆ డేటా టైప్ని క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ని చేంజ్ చేయకూడదు అనుకుంటే టపుల్ కానీ ఫ్రోజన్ సెట్కి కానీ వెళ్ళండి. మీకు ఎప్పుడైనా డూప్లికేట్ వాల్యూస్ వద్దనుకుంటే సెట్కి వెళ్ళండి. కాంబినేషన్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ఎలవ్ చేయకూడదు, డేటాని చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఫ్రోజన్ సెట్కి వెళ్ళండి. మీకు రాసేటప్పుడు ఈజీగా చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి నాకు వాల్యూస్, దానికి రిలేటెడ్ కీస్ ఉండాలనుకుంటే డిక్షనరీకి వెళ్ళండి. ఇవి కీ డిఫరెన్సెస్. సో దీంతో పాటు మీకు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు నేను కలెక్షన్ డేటా టైప్ని ఎలా చూజ్ చేసుకోవాలి. సో మీకు రియల్ టైంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏందో అర్థం చేసుకోండి. దాంతోపాటు ప్రతి డేటా టైప్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోండి. మనం ఏ అయితే డిఫరెన్సెస్ చూసామో ఆ డిఫరెన్సెస్ కింద మీకు బాగా గుర్తుంటే మీకు ప్రాపర్టీస్ అర్థమైపోతాయి. ఆ ప్రాపర్టీస్ని బట్టి మన ప్రాబ్లం స్టేట్మెంట్కి ఏవి యూజ్ అవుతాయో
ఆ డేటా టైప్ని చూజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ప్రతి డేటా టైప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఈడ కూడా చూడొచ్చు. సో దాన్ని బట్టి మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో చూజ్ చేసుకోవచ్చు. ఇది కలెక్షన్ యొక్క డేటా టైప్స్ మధ్య యొక్క డిఫరెన్సెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా క్లాసెస్ కన్నా వాల్యుబుల్గా అర్థం అవుతున్నాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇంకొన్ని అసైన్మెంట్స్ తీసుకున్నాం కలెక్షన్ మీద చేద్దాము. సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతాయి, ఇంటర్వ్యూలో కూడా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.